ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ సారాంశం. శ్రీమతి పంఫ్రీ అనే ధనవంతురాలు తన కుక్కను నడకకు తీసుకెళ్లినప్పుడు కథ మొదలవుతుంది. ఆ మహిళకు తెలిసిన సమీపంలోని వెటర్నరీ డాక్టర్ కుక్కను చూసి, కుక్క ప్రతి చివర కాలు ఉబ్బిన సాసేజ్లాగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి అనారోగ్యకరమైన వాటిని తినడానికి ఇవ్వడం మానేయమని అతను ఆమెకు సలహా ఇస్తాడు కాని మిసెస్ పంఫ్రీ అతనిని తిరస్కరించలేకపోయింది. కాసేపటికే కుక్క అనారోగ్యానికి గురవుతాడు మరియు వైద్యుడిని పిలుస్తాడు. షై హెరియట్ ఆ తర్వాత ట్రిక్కీ అనే కుక్కను ఆస్పత్రికి తీసుకువెళతాడు. అయినప్పటికీ శ్రీమతి పంఫ్రీ తన కుక్కను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదని మరియు ఈ మాటలు విని దాదాపు మూర్ఛపోయాడు. అప్పుడు అతను కుక్కను వెంట తీసుకెళ్లి తన శస్త్రచికిత్సలో అతనికి ఒక మంచం వేస్తాడు. మొదటి 2 రోజులు కుక్క పెద్దగా కదలదు లేదా ఏమీ తినదు. రెండో రోజు చుట్టూ చూసి కాస్త విసుక్కున్నాడు. అతను 3వ రోజు బయటకు వెళ్లాలని కోరుకున్నాడు మరియు బయటకు తీయగానే పెద్ద కుక్కలతో ఆడుకోవడం ప్రారంభించాడు. అతను 3వ రోజు ఇతర కుక్కల గిన్నెలను కూడా శుభ్రం చేశాడు. అప్పుడు అతని పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడటం ప్రారంభించింది. అతను ఇతర కుక్కలతో తన భోజనం కోసం పోరాడటం ప్రారంభించాడు. ఈ వార్త శ్రీమతి పంఫ్రీకి చేరినప్పుడు ట్రిక్కీ అనారోగ్యం నుండి కోలుకుంటున్నాడని మరియు ఎనర్జీ ఫుడ్స్ అవసరమని భావించి ఆమె అతనికి గుడ్లు పంపడం ప్రారంభించింది. షై హెరియట్ మరియు అతని భాగస్వాములు ఉదయం అల్పాహారం కోసం ఆ గుడ్లను తినడం ప్రారంభించారు. అప్పుడు ట్రిక్కీ రక్తాన్ని మెరుగుపరచడం కోసం శ్రీమతి పంఫ్రీ వైన్ బాటిళ్లను పంపడం ప్రారంభించింది. దానిని మళ్లీ మిస్టర్ హెరియట్ సేవించాడు. భోజనానికి ముందు 2 గ్లాసులు, భోజనం చేసేటప్పుడు మరికొన్ని గ్లాసులు తీసుకునేవాడు. అప్పుడు ఆమె ట్రిక్కీ కోసం బ్రాందీ బాటిళ్లలో పంపడం ప్రారంభించినప్పుడు ఆ సమయంలో మిస్టర్ హెరియట్ ట్రిక్కీని శస్త్రచికిత్సలో శాశ్వత అతిథిగా ఉంచాలనుకుంటున్నట్లు భావించాడు. మిస్టర్ హెరియట్ ప్రతిరోజూ ఉదయం 2 అదనపు గుడ్లు తీసుకోవడం ద్వారా ఏదో ఒకరోజు నిజంగా సంతోషంగా ఉండేవాడు. తర్వాత మధ్యాహ్నం కొన్ని గ్లాసుల వైన్ తాగి రాత్రి బ్రాందీ తాగడం ద్వారా రోజంతా ముగించండి. కాని తర్వాత అతను తెలివైన నిర్ణయం తీసుకున్నాడు మరియు శ్రీమతి పంఫ్రీని పిలిచాడు. ఎందుకంటే ఆమె నిజంగా ఆందోళన చెందింది మరియు ట్రిక్కీని ఇంటికి తిరిగి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ట్రిక్కీ తన యజమానిని చూసి నిజంగా సంతోషించి కారు ఎక్కాడు. శ్రీమతి పంఫ్రీ అతను చేసిన దానికి తాను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పలేనని మరియు ట్రిక్కీ ఇప్పుడు నయమైనందున అతని శస్త్రచికిత్స విజయవంతమైందని అన్నారు.